ప్రపంచవ్యాప్తంగా శ్రీకాళహస్తి చరిత్రను కన్నప్ప చిత్రం ద్వారా తెలియజేసిన శ్రీకాళహస్తి వాసి మంచు మోహన్ బాబుకు, మంచు విష్ణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్. శ్రీకాళహస్తీశ్వరుడికి పరమభక్తుడైన కన్నప్ప చరిత్రను తెరకెక్కించిన కన్నప్ప చలనచిత్రం శుక్రవారం శ్రీకాళహస్తిలో విడుదలైంది. ఈ సందర్భంగా తమ శ్రీకాళహస్తి చరిత్రను ఏ విధంగా ఉందో చూడడానికి స్థానికులు విచ్చేసి సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తన మిత్ర బృందంతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాసి అయిన మంచు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు విష్ణు శ్రీకాళహస్తి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా కన్నప్ప చిత్రం తీయడం జరిగిందన్నారు. యువత భక్తిభావంలో నడవడానికి ఈ చిత్రం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. కన్నప్ప కన్నులు అర్పించే ఘట్టం ప్రేక్షకులను కంటనీరు పెట్టిస్తోందని వెల్లడించారు. శ్రీకాళహస్తి వాసులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం ఈ కన్నప్ప చిత్రమని ఆయన తెలియజేశారు. తమకు కూడా తెలియని చరిత్రను ఇందులో తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూ చిత్రీకరించినటువంటి కన్నప్ప చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా సంతోషం. మా శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు యొక్క ఆధారంగా తీసి ఈ చిత్రంని నిర్మించినటువంటి డాక్టర్ మోహన్ బాబు గారు, అదేవిధంగా వారి యొక్క పుత్రుడైనటువంటి మంచు విష్ణు గారు, అదేవిధంగా మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, అక్షయ్ కుమార్ గారు, ఇంకా నటీనటులందరూ కూడా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఎప్పుడో మేము పుట్టక ముందు కన్నడ రాజకుమార్ గారు బేడ్ర కన్నప్ప పేరుతో శ్రీకాళహస్తి చరిత్రని చిత్రీకరించడం, శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి యొక్క చరిత్రని చిత్రీకరించడం, ఆ తర్వాత భక్త కన్నప్పగా శ్రీ కృష్ణరాజు గారు, బాపు గారి దర్శకత్వంలో గొప్ప చిత్రాన్ని ఆ రోజు చిత్రీకరించడం, ఈ రోజు మనందరి మధ్యకి మరి కన్నప్ప పేరుతో చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయన యొక్క పాత్రని అద్భుతంగా చిత్రీకరించారు. ప్రభాస్ గారు కూడా ఆయన రోల్ ని చాలా అద్భుతంగా చేశారు. ఇకపోతే మంచు విష్ణు తనకున్నటువంటి కన్నప్ప పాత్రని మహా అద్భుతంగా నటించారని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా వారు కన్నప్పకి కన్నిచ్చి ఏ రకమైనటువంటి ఇది కోల్పోయారు. తర్వాత ఈ చిత్రంలో మేము చూసినా కూడా మాకందరి కళ్ళలో కూడా కన్నీరు తెప్పించారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది. ఆ వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూనమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇచ్చి ఖచ్చితంగా మా ఊరి యొక్క చరిత్రను, మా దేవుడి యొక్క చరిత్రను చిత్రీకరించినటువంటి మా ఊరు వాస్తవులైనటువంటి మోహన్ బాబు గారు వారు తనయులకి ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘన విజయం వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కన్నప్ప అద్భుతమైన చిత్రంగా చిత్రీకరించారు కాబట్టి వారి చిత్ర యూనిట్ అందరికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ.